అది అగోరి కాదు, దాని అగోరి అంటే నాలుక చీరేస్తా, నాలుకే కోస్తా సంథింగ్ ఏదో మాట్లాడి ప్రతి జాగాలేకి ఇలా కుర్రెలు గిర్రెలు వేసుకొని క్రియేట్ చేయరు. ఆమె షాపింగ్ మాల్ తిరుగుతుందా లేకుంటే పార్కులు తిరుగుతుందా? ఆమె టెంపుల్ కదా తిరిగేది. టెంపుల్ తిరుగుతుంది బ్రదర్. నీకు పని పాట లేక అన్ని జాగాల్లో పుక్కట్లో తిరగాలి, పుక్కట్లో నీకు విఐపి దర్శనాలు కావాలి, లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే, ఆమె గురించి మీకు ఎందుకు, ఆమె ఎట్లా పోతుందో మీకు ఎందుకు? సరే, మీరు ఇప్పుడు ఆమెను అన్నీ అన్నారు కదా, సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఫస్ట్ గోల్డ్ ఇచ్చినప్పుడు అఘోరి అని పేరు పెట్టుకొని శివమాల ధరించి మన హిందుత్వాన్ని ఒక మలినం చేస్తుంది ఈమె. ఇలాంటి ఆమెను మీడియా ముందుకు కాదు కదా అసలు బక్కనివ్వకూడదని చెప్పి నేను అందరినీ ప్రార్థిస్తున్నా. ఇప్పుడు ఏ యాంగిల్లో వెళ్తే నేను బాగా పాపులర్ అయిపోతా, సో ఆ యాంగిల్లోనే మీరు ఆలోచించి మీరు వస్తున్నారు. రాజమౌళిని తిట్టే అంత దమ్ముందా మీకు? రాజమౌళిని కాదు కదా, రాజమౌళి అయ్యనైనా తిడతా నేను. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నాకు అర్థమవుతుంది బ్రదర్. అరే ఓల్డ్ సిటీలో పోయి అడిగితే మరి సూర్యబాయ్ అని అంటే ఏం చేస్తాడంటే వాడేవాడు అంటున్నారు కదా. మరి ది గ్రేట్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్న అని అందరు అంటున్నారంటే మెగా ఫ్యామిలీలో నాకు పవన్ కళ్యాణ్ అని తప్ప ఎవరు నచ్చారు బ్రదర్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నచ్చుతారు, మిగతా వాళ్ళు ఎందుకు నచ్చారు? చిరంజీవి కూడా నచ్చడా బ్రదర్? ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. సో చిరంజీవి గారు నాకు ఎందుకో జెన్యూన్ అనిపోయింది బ్రదర్. ఓకే, ఎక్కడ అనిపించడం మీకు జెన్యూన్? రేపు పొద్దున ఎప్పటికైనా కానీ చేంజ్ అయ్యి ఎవరికొకరికి సారీ చెప్పకపోతాడా అని నేను అనుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఓల్డ్ సిటీ సూర్యాబాయ్, సో మీ అందరికీ తెలుసు. సో కొన్ని రోజుల ముందు గోల్డ్ మ్యాన్ అది ఇది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి. బట్ ఈ మధ్య బాగా కాంట్రవర్సీ వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఆ కాంట్రవర్సీ కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి రీసెంట్గా ఒక అఘోరి బయటికి రావడం జరిగింది. ఆ అఘోరి గురించి బ్యాడ్గా మాట్లాడినట్టు నేను చూసిన నా కళ్ళతోటి. సో దాని గురించి అడుగుదామని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో నమస్తే సూర్యాబాయ్. నమస్తే శివ. సో ఎట్లున్నావు? బిందాస్ ఉన్నా. బిందాస్ ఉన్నావు? చాలా బాగున్నా. చాలా బాగున్నావు కనిపిస్తుంది. కానీ నాకు ఒకటి అసలు నచ్చలే. మీరు హిందువేనా? నచ్చలే. మీరు హిందువేనా? 100% ఇందులో డౌటా? ఓకే, అదే బొట్టు పెట్టుకున్నారు హిందువే, నేను బొట్టు పెట్టుకోలేదు. నేను హిందువే. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పక్కా నేను హిందువునే. ఓకే, హిందుత్వం కోసం ఏదైనా చేస్తా, ఎంత దాకైనా వెళ్తా, ఎంత పోరాటమైనా చేస్తా కదా కదా. ఎస్. కానీ మీరు ఒక అఘోరిని, అదే అఘోరి కాదు, దాని అఘోరి అంటే నాలుక చీరేస్తా, నాలుకే కోస్తా సంథింగ్ ఏదో మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో, నేను చూసిన. సో ఒక అఘోరి మీద అట్లా మాట్లాడడం కరెక్టా మీరు? ఇప్పుడు కూడా అఘోరి అని అంటే యాంకర్ అయినా ఇంకెవడైనా సరే వాడి నాలుక కంపల్సరీ నీకు కోస్తా. ఓకే, అఘోరి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు అఘోరీలు ఎక్కడ ఉంటారు తెలుసా? ఓకే, అఘోరి అనే వ్యక్తులు, అఘోరీలు జన సంద్రంలోకి రారు అండ్ వాళ్ళు కంటికి కనిపించరు. వాళ్ళు లిప్టిక్లు పెట్టుకొని షో చేయరు. ప్రతి జాగాలేకి ఇలా కుర్రెలు గిర్రెలు వేసుకొని క్రియేట్ చేయరు. అఘోరాలు అనే వ్యక్తులు కనిపించరు. నేను ఎందుకు కనిపిస్తుంది? సరే, హిందుత్వం కోసం ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగిన ఇష్యూ కోసం మీరు వచ్చిర్రు తల్లి, దానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అండ్ చాలా సంతోషంగా కూడా ఉంది. హిందుత్వం కోసం ఎవరు వచ్చినా సరే ఐఎమ్ హ్యాపీ. కానీ అఘోరి అని చెప్పుకొని వచ్చావు కదా, అది నాకు నచ్చలే. అఘోరి ఓకే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అఘోరి అనే వ్యక్తులు నగ్నంగా ఉండరు. ఓకే, ఏదో పెద్ద గురువులు అయితే తప్ప నగ్నంగా జనాల లేకొచ్చి అక్కడ పెద్ద క్రియేటివిటీ చేసి ఏం చేద్దామని, జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని. ఓకే, నేను ఈ మాట నేను విన్నా. ఎవరన్నా సరే దీనికి నెగిటివ్ కామెంట్స్ మీరు చూడండి, దానికి నెగిటివ్ వచ్చాయా, కామెంట్స్ పాజిటివ్ వచ్చాయా? అంటే జనాలు నేనన్న మాటని ఒప్పుకుంటున్నారు. నేను తప్పు మాట్లాడను. తప్పు నేను మాట్లాడితే నేను నాలుగు కోసుకుంటా. ఓకే, సరే, మీరు అన్నారు కదా, ఇప్పుడు నన్ను అయినా కానీ ఇప్పుడు నేను అఘోరి అన్నా కానీ నన్ను నాలుక కోస్తా అని చెప్పి బరాబర్ కోస్తా. డన్ అన్నారు. సరే, మీరు అన్నారు కదా. అవును. సో ఆమెను ఏమని పిలుస్తారు మీరు? నేనా? పని పాట లేకుండా అండ్ ఇప్పుడు అఘోరి అని పేరు పెట్టుకొని
నేను లేకపోతే నన్ను ముందుకు వదలకపోతే నేను కిరోసిన్ పోసుకుంటా, ఏదన్నా చేస్తా. ఏంటమ్మా ఇది? నీకు పని పాట లేక అన్ని జాగాల్లో పుక్కట్లో తిరగాలి, పుక్కట్లో నీకు విఐపి దర్శనాలు కావాలి, నేను ఈ వేషం వేసుకుంటేనే నేను జనాల్లో కనిపిస్తాను. ఎందుకమ్మా నువ్వు అఘోరి అయినప్పుడు ప్రతి ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి? కాదు, ఆమె షాపింగ్ మాల్ తిరుగుతుందా లేకుంటే పార్కులు తిరుగుతుందా? టెంపుల్ కదా తిరిగేది. టెంపుల్ తిరుగుతుంది బ్రదర్. టెంపుల్ తిరగడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏం ఫార్మాలిటీ? సరే సరే, టెంపుల్స్ నువ్వు తిరుగు, ఎంతో మంది నీతో పాటు ఎంతో మంది భక్తులు వస్తారు. నగ్నంగా ఎందుకు వెళ్ళాలి? అండ్ మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? శవాన్ని తింటున్నట్టు రివీల్ చేస్తున్నారు, పిలిచిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవసరం ఏంటి? నేను అడుగుతున్నా. అవసరం లేదు. లిప్టిక్ రాస్తున్నారు అంటే లిప్టిక్ అఘోరికి లిప్టిక్ అవసరమా? అవసరం లేదు. ఇవ 10 మంది తూ అని ఉంచితే ఇప్పుడు గుడ్డ కట్టుకొని తిరుగుతుంది. అప్పుడే ఎందుకు నువ్వు చేయలేదమ్మా నేను అడుగుతున్నా, బరాబర్ అడుగుతున్నా. సరే, మీరు ఇప్పుడు ఆమె అన్నీ అన్నారు కదా, సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఫస్ట్ గోల్డ్ ఇచ్చినప్పుడు నేను యాక్టర్, ఓకే, సోషల్ యాక్టివిటీ చేస్తా, ఇంకా నేను 10 మందికి ఆపదంటే నేను వెళ్తా. ఓకే, అంటే నాకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేషన్ ఎప్పటి నుంచో ఉంది. నాకు చెప్పుకోవడానికి నాకు ఇవి ఉన్నాయి. నీకు ఏముందని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు? ఓకే, సరే, ఆమె ఇప్పుడు అఘోరి కాదన్నారు కదా, ఇప్పుడు కొంతమంది బాబాలు, కొంతమంది గురువులు, అఘోరులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి చాలా మందిని మీరు చూసిరు. సో వాళ్ళు ఏంది, జనాలకు మాకు ఇంత ఇవ్వండి మేము ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు చూస్తారు. మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే, ఆరోగ్యం ఏదైనా పాడై ఉంటే మీకు మంచిగా చేస్తామని చెప్పి పైసలు తీసుకుంటారు. అట్లా ఏమీ చేస్తలేదు కదా. ఎవరు చెప్పారు మీకు? చేస్తుందా కాదు, కొన్ని ఛానల్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ ఇచ్చింది. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఏమి నాకు ఇవన్నీ తెలిసిన తర్వాతే ఆమె మీద రెచ్చిపోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఏ మీడియా దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది నాకు తెలుసు. సరే, మీరు అఘోరి నేను ఒప్పుకుంటా. సరే, మీరు అంతా ట్రావెలింగ్ చేస్తున్నారు, డీజిల్కి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఏమైనా ట్రస్ట్ ఉందా? లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే, ఆమె గురించి మీకు ఎందుకు, ఆమె ఎట్లా పోతుందో మీకు ఎందుకు బ్రదర్? సరే పోతుంది మీకు ఎందుకు అని అడిగారు కదా. నేను ఒక హిందువుని, నేను కూడా జనాల్లో ఉన్నా, నేను శివుని భక్తుణ్ణి. శివుని వేషం ధరించి అఘోరి అని పేరు పెట్టుకొని మా శివుని ఇజ్జత్ ఖరాబ్ చేస్తుంది ఆమె. ఓకే, ఇజ్జత్ తీస్తున్నాను మీకు అనిపించింది? మీకు అనిపించింది, మాకు అనిపించలేదు. బ్రదర్, మీకు అనిపించింది, మాకు అనిపించలేదు. మీకు అనిపించలేదేమో, ప్రతి ఒక్కరికి ఇది తప్పనే అనిపించింది. ప్రతి ఒక్కరు మీరు పబ్లిక్ టాక్ వినండి ఒకసారి. పబ్లిక్ టాక్ బ్రదర్, ఎందుకు బ్రదర్ కిరోసిన్ పోసుకొని క్రియేట్ చేయడము, బుర్రెలు పెట్టుకొని క్రియేట్ చేయడము, నేను తింటున్నా అని చూపించుకుంటారా? మీరు పెద్దవాళ్ళని అడగండి అమ్మా. మీకు నా మాటలు తప్పుగా అనిపించినట్టయితే సారీ తల్లి, తప్పు కాదు, ఇది వాస్తవాలు. మీరు కావాలంటే మీ పెద్దలను అడిగి తెలుసుకోవచ్చు అఘోరీలు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రివీల్ అవుతారు ఏంటి అనేది. నేను ఈడ ఉండే వాళ్ళని పండబెడతా, నేను ఈడ ఉండే వాళ్ళని ఇది చేస్తా అని అనరు, కనిపించరు. వాళ్ళకి ఎన్ని పవర్స్ ఉంటాయో తెలుసా? వాళ్ళని మనం కంటితో కూడా మనం చూడలేం. ఈమె అఘోరి అంటారా మీరు? అఘోరి అని పేరు పెట్టుకొని శివమాల ధరించి మన హిందుత్వాన్ని ఒక మలినం చేస్తుంది ఈమె. ఇలాంటి ఆమెను మీడియా ముందుకు కాదు కదా అసలు బతకనివ్వకూడదని చెప్పి నేను అందరినీ ప్రార్థిస్తున్నా. ఓకే, సో ఆమెతో మీరు మాట్లాడారు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు మాట్లాడలే. అలాంటి సిచ్యువేషన్ రావాలని చెప్పి నేను ఇంతకు ముందు ఛానల్కి ఇచ్చా. ఆమె దాకా ఈ వీడియో వెళ్ళిందో లేదో నాకు తెలియదు. సరే, నేను ఒకటి, ఆమె ఒకవేళ ఫేస్ టు ఫేస్ నాతో మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తే నాకు కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉంది ఆమెను. ఇప్పుడు ఎన్నో మాట్లాడుతుంది, ఎన్నో ఛానల్స్కి ఇచ్చేసింది, ఎన్నో ఛానల్స్ దగ్గర డబ్బులు తీసుకుంది, నాకు తెలుసు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? 100% ఇన్ఫర్మేషన్ ఉంది, విత్ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయి కాబట్టే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. ఒక్క రికార్డ్ వినిపియండి. ఎందుకు వినిపించాలి? ఒకటి సందర్భం వచ్చినప్పుడే. సందర్భమే కదా, నాకు సందర్భం అనిపించలేదు. ఆమెను నా ముందు కూర్చోబెట్టండి, మీరు అప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడగండి, అప్పుడు నేను రికార్డింగ్ ని వినిపిస్తా. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంది, ఎక్కడ ఐ మీన్ డీజిల్ కానీ పెట్రోల్ కావచ్చు, ఎక్కడ ఎంత పే చేసింది, ఏం జరిగింది, నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఒక శివ భక్తునిగా నేను చెప్తున్నా. శివుడు నా ఆరాధ్య దైవం. తల్లిదండ్రి తర్వాత నేను శివయ్యని అంతగానం నేను అభిమానిస్తాను, నాకు చాలా ఇష్టం.
అని ఎప్పుడు కూడా నేను శివ రుద్రాక్ష కంపల్సరీ నేను వేసుకొని తిరుగుతాను. మీరు ఇన్ని వేసుకొని జనాలలో ఉన్న సొసైటీలో ముందే ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క నా కొడుకు మంచోడు ఉండడు. మిమ్మల్ని చూసి సరే నాకు దండం పెట్టాలనిపిస్తుంది, మీకు కాదు. మీలో ఉన్న ఆ మాలకి, మీరు ధరించిన మాలకి మాత్రమే దండం పెడతా, వేరే వాళ్ళు దండం పెట్టరు. మీలో ఇంకో వేరే కోణాలని చూస్తారు. కరెక్ట్ కాదు, అందుకే 4 కోస్తా అని చెప్పారు. ఓకే, మీరు అన్నారు కదా, సో ఏ మహిళ అయినా కానీ ఎవరైనా కానీ సో ఇంత ధైర్యం చేసి ఇట్లా ముందుకు వస్తారా? అంటే పేరు కోసమే వచ్చింది అనుకుంటారా మీరు? ఆమె ఒకటి పని పాట లేని వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి కామెంట్లు పెడతారు. ఓకే. 2 సందర్భం వచ్చింది కదా, ఇప్పుడు ఏ యాంగిల్లో వెళ్తే నేను బాగా పాపులర్ అయిపోతా, సో ఆ యాంగిల్లోనే మీరు ఆలోచించి మీరు వస్తున్నారు. ఎందుకు ఆలోచించి చెప్పు, నాకు ఒకటి అర్థం కాకడుగుతా. సరే ఈ యాంగిల్లోనే నేను వస్తున్నాను అంటున్నారు కదా, అసలు ఈ యాంగిల్స్ ఏవి తెలియనప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, నేను అలా ఆలోచించి నేను వచ్చానా? కానీ అప్పుడు హైలైట్ కాలేరు కదా, ఇప్పుడు అయ్యారు కదా. ఎవరు చెప్పారు మీకు అప్పుడు హైలైట్? నేను చెప్తున్నా. నువ్వెవరు పోయి చెప్పనే? ఎవరు పోయి చెప్పనే? నువ్వెట్లా చెప్తావు పోయి? నీకు ఏం తెలుసు అని నువ్వు చెప్తావు? సరే నాకేం తెలియదు మీరు చెప్పండి. నీకు ఏం తెలుసు పోయి చెప్పు. ఏం తెలియదు మీరు చెప్పండి. ఏం తెలియదు అని చెప్తున్నా. సరే ఏందో చెప్పండి, నాకేం తెలియదో మీరు చెప్పండి. నా ముందు ఇంటర్వ్యూస్ కూడా చూడు, దాని వ్యూస్ చూడు, దాని కామెంట్స్ చూడు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూడు, వ్యూస్ చూడు. నేను ఉన్నానో లేనో తెలుస్తుంది. నాకు డప్పు కొట్టుకునే అవసరం నాకు ఏముంది భయ్? నేను హిందుత్వం కోసం హిందూ అని చెప్పి ఆమె ఏదో చేస్తుంది కదా, హిందూ కాదు, హిందూ కాదు. సరే అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తున్నా చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. కానీ ఒక అఘోరిని అంటే మీరు నాకు అఘోరీల మీద రెస్పెక్ట్ ఉంది, ఆడవాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, ఇలా చేసే వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ లేదు. ఓకే సరే, ఇది పక్కన పెట్టండి. మీరు ముత్యాలమ్మ టెంపుల్ది అది ఇష్యూ జరిగినప్పుడు మీరు ఏం చేసిరు? ఏం చేశానా? మీరు చూడలేదనుకుంటా వీడియో. నేను చూడలేదు, అందుకని అడుగుతున్నా. అచ్చా, నేను చూసారు కదా. ముత్యాలమ్మ టెంపుల్ మీదనే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ మీద ఇలా చేసే ప్రతి నా కొడుకుని సరే కొట్టాము జైల్లో వేసాము కాకుండా ఎవడ చేస్తాడు కదా వాన్ని తుక్కడాలుగా నరికితే నెక్స్ట్ టైం ఇలాంటివి చేయకూడదన్న ఆలోచన వాళ్ళకు వస్తుందని చెప్పి నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. నేను అక్కడికి వెళ్దాం అనుకున్న క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే క్రౌడ్, వెళ్ళి వెనక్కి వచ్చేసా. ఓకే, వెళ్ళి నేను వెనక్కి వచ్చేసా. తర్వాత వీడియో పోస్ట్ చేశా. దానికి చాలామంది రియాక్ట్ అయ్యి వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నేను చెప్తున్నా, ఎవరైతే దీన్ని కావాలని వెనక నుంచి నడిపిస్తున్నారు, కావాలని చేపిస్తున్నారు, బయట నుంచి వస్తున్నారు, ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి, ఈసారి గుళ్ళ మీద ఎలాంటి ఇలా ఏది జరిగినా సరే నేను జైలుకి వెళ్తా. ఈయన కొడుకులకి జైళ్ళు అవన్నీ వేస్ట్ అంతే. ఆడవాళ్ళ మీద కానీ అమ్మవార్ల మీద కానీ దేవుడు విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రతి నా కొడుకుని ఖండాలుగా నరికి పడేయాలని చెప్పి ఇది ఒక ఆర్డర్. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నెక్స్ట్ టైం ఇలాంటి సందర్భం వస్తే ఫస్ట్ నేనే అక్కడికి ఉంటా. ఎంత క్రౌడ్ ఉండని, ఎంత ఏది ఉండని, నా కొడుకు నాకు కనిపిస్తే ఫస్ట్ నా తలవారుతో నేనే నరుకుతాను. సరే, మీరు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అన్నట్టు మాట్లాడారు. 100% ఉన్నారు. ఎవరున్నారు? మతాలు మార్పిడి చేసుకున్న నా కొడుకులు, వెనక నుంచి ఎవరో కొంతమంది పాకిస్తానీ నా కొడుకులు. ఓకే, పేర్లు ఏమైనా తెలుసా? పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, నేను ఓల్డ్ సిటీ కావచ్చు బ్రదర్, నా హిందూ ముస్లిం బాయ్ అని అంటా. నేను నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరితో నేను చాలా బాగుంటా, అందరితో నేను మంచిగా ఉంటా. కానీ 99 మంది జెన్యున్గా ఉంటే 7వ లఫూత్ లంజావులకు కరెక్ట్ లేడు. ఆ లఫూత్ నా కొడుకు వీళ్ళందరినీ బయట నుంచి రప్పించి కావాలని చేస్తున్నది. నా కొడుకులకి శిక్షలు వేయకండి, డైరెక్ట్ నరికేయండి. సరే, నెక్స్ట్ ఏ టెంపుల్ దగ్గర ఏమనైతే ఆ మనిషిని పట్టుకొని పట్టుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్. ఇలా జరిగింది అనగానే 1 అవర్లో నేను అక్కడ ఉంటా. కొట్టి వదిలేస్తున్నా కానీ కొట్టను, నా కొడుకు నేను నరుకుతా. టెంపుల్ని ఇలా చేస్తే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ నరికాడన్న న్యూస్ మాత్రమే వస్తుంది ఇప్పుడు. ఓకే, చూడండి కావాలంటే. సో చంపేద్దాం అనుకుంటున్నారు? చంపేయాలి. ఎందుకు? మన తల్లిని, మన నేలని నీచులు నికృష్టులు ఇలా చేస్తుంటే అమ్మ రొమ్ము పాలు దాగి గుద్దిన నా కొడుకులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి వాళ్ళని చంపకుండా జైల్లో పెట్టి పందిని మేపినట్టు మేపాలనా? నేను అదనట్లే, ఆ. మీరు ఇప్పుడు మాటలు ఉన్నాయి కదా, నాలుగు ఉంది కానీ అనడం కాదు, బ్రదర్, చూపించాలి ఇది. మాటలు ఉన్నాయి కదా, నాలుగుంది కదా, మీరు ఇగో నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతా, నా గొంతు ఇలానే ఉంటుంది, ప్రతి ఏ మీడియాలో అన్నా చూసుకోవచ్చు. నేను చేసింది నేను చెప్పింది పక్కా నేను చేస్తా. సరే, ఓకే, చలో డన్. ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని నేను ప్రార్థిస్తున్నా. ఒకవేళ జరిగితే మాత్రం నరికేస్తాను. సరే, ఇప్పుడు మొత్తం ఈ హిందుత్వం గురించి, అఘోరి గురించి మాట్లాడినాం కదా, ఇక మూవీ ఇండస్ట్రీకి వద్దాం. సో మూవీ ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ కొన్ని పేర్లు గుర్తుకొస్తాయి. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ. సో ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమాల డైరెక్టర్ కూడా ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు రీసెంట్గా మీరు తిట్టడం జరిగింది, అవునా? ఎందుకు తిట్టారు? చెప్పు, వ్యక్తి పేరేంటో చెప్పు. మీరు చెప్పండి, ఆ వ్యక్తి పేరు మీరు చెప్పండి. మీరు తిట్టడం జరిగింది అని మీరు అన్నారు కదా, నాకు చెప్తే తెలుసుకోవాలండి. మీరు చెప్పరా ఆ వ్యక్తి పేరు? లేదు, మీరు చెప్తే మేము అంటే ఆ వ్యక్తి పేరు పలకడానికి మీకు అర్హత లేదా? అర్హత లేదు కాదు, మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాం. అరే అవు బయని తిట్టినా ఎవరిని తిట్టానో మీకు క్లారిటీ. సరే, రాజమౌళిని తిట్టే అంత దమ్ముందా మీకు? రాజమౌళిని కాదు కదా, రాజమౌళి అయ్యనైనా తిడతా నేను. తప్పు చేస్తే కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు సార్. ఏం లాభం? ఎవరికి లాభం వస్తుంది? ఎంత లాభం వస్తుంది? అంటే మీరు పైనే ఉన్నారు, కానీ కృష్ణానగర్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇంకా తిండి కూడా లేకుండా కిందనే ఉన్నారు. 100 కోట్లు పెట్టి మీరు సినిమా తీస్తారు కదా, కనీసం 3 పూటల మంచి ఫుడ్ కూడా పెట్టలేరా? ఫుడ్ తిన్నోళ్ళు నాకిపోవాల్సిందే. ఫుడ్ ఎక్కువ తినకూడదని చెప్పి దాంట్లో సోడాలు కలుపుడు. సినిమా మీరు సక్సెస్ చేస్తున్నారు, కానీ జనాల రక్తాన్ని పీల్చుకొని సక్సెస్ చేస్తున్నారు. కింద నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పేమెంట్లు వస్తున్నాయా? రావట్లేదు. మంచి ఫుడ్ దొరుకుతుందా? దొరకట్లేదు. రూమ్లు రెంట్ కట్టుకుంటున్నారా? కట్టుకోవట్లేదు. అనారోగ్యాలకి డబ్బులు ఉన్నాయా? లేవు. 15 సంవత్సరాలకి సినిమాలో నేను ఏదో పీకేస్తా, వారు తెలుసు, వీడు తెలుసు అని వచ్చిన ప్రతి ఒక్కరూ రోగాల పాలై చనిపోతున్నారు సార్. జాబులు లేక ఫుట్పాత్ మీద పనుకుంటున్నారు సార్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది మనుషులు నా దగ్గర ఉన్నారు. మీరు పెద్ద డైరెక్టర్ కదా, మీరు పెద్ద డైరెక్టరు అని అనిపించుకునేటప్పుడు ఇలాంటివన్నీ కిందకు వచ్చి చూడండి సార్. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కదా, వీళ్ళ ప్రాబ్లమ్స్ చూసి మీరు దీనికి సొల్యూషన్ ఎతికితే అప్పుడు ది గ్రేట్ రాజమౌళి అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఏంది సార్ మీరు తొక్కలో ఇట్లు కొట్టేది? ఆకలి బాధను మీరు తీర్చి రాజమౌళి అని అనిపించుకోండి. అప్పుడు మిమ్మల్ని నేను పొగుడతా, అప్పుడు 10 మందితో మిమ్మల్ని పొగిడిస్తా. మీ మూవీకి మళ్ళీ స్టాంపు గుర్తు. ఒక్కసారి కృష్ణానగర్కి వచ్చి చూడండి. రోడ్ల మీద ఆర్టిస్టులు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న సెక్యూరిటీ కావచ్చు, నా కార్ డ్రైవర్ కావచ్చు, నాతో పాటు ఉన్న వ్యక్తులు కావచ్చు, కృష్ణానగర్లో రోడ్డు మీద పడుకున్న వాళ్ళని నేను తీసుకొచ్చి నేను పోషిస్తున్నాను సార్. సో ఎంతమంది పోషిస్తారు? నేను పోషిస్తున్నాను. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. దిల్ రాజు గారు, దిల్ రాజు అని పేరు పెట్టుకుంటే అయిపోదు సార్. నా పేరు సురేష్ రాజ్ పెట్టుకుంటే అయిపోదు సార్. 10 మందికి మీరు పైన లెవెల్లోనే ఉన్నారు, వాళ్ళ కిందనే తొక్కేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి సార్. కెమెరామ్యాన్కి ఛాన్స్ లేదు, ఎడిటర్కి ఛాన్స్ లేదు, ఆర్టిస్ట్కి ఛాన్స్ లేదు, లైట్ మ్యాన్కి ఛాన్స్ లేదు, ఎవరో కొంతమందికి. మళ్ళీ మీ సినిమాలకి మాత్రం 100 మంది జనాలు కావాలి, వాళ్ళకి ఫుడ్ మాత్రం బెటరు, పేమెంట్ మాత్రం వెళ్తుందా వెళ్ళట్లేదా చూసుకోరు. ది గ్రేట్ రాజమౌళి, ప్యాన్ ఇండియా. ఏంటి సార్ ప్యాన్ ఇండియా? ఫస్ట్ నేను చెప్పే వీడియో మీ దాకా రీచ్ అవుతుందని చెప్పి, రీచ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా ఒక్కని ఆవేదన కాదు, కృష్ణానగర్లో ప్రతి ఒక్కరి ఆవేదన. వాళ్ళ గొంతులు వచ్చి నా గొంతుకు చెప్తే నా గొంతు ఈ రూపంలో మీకు చెప్తుంది. మీకు మీ దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ప్యాన్ ఇండియా లెవెల్లో మీరు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఉసురు తగులుతుందని నేను కెమెరా పరంగా చెప్తున్నా. సరే, అంటే ఇవన్నీ మీరు ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కోలే బ్రదర్. నేను ఎవరినైతే చేశానో, నేను కృష్ణానగర్ వెళ్తానో, నేను ఇలా మీ స్టూడియోస్కి వస్తానో అన్నా, నాకు ఇది ప్రాబ్లం, ఇది ఛాన్సులు లేవు, ఏం చేయాలో నాకు తెలియదు, ఏందన్నా నా బతుకు నేను చూసా. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సో ఇప్పుడు కృష్ణానగర్లో ఎంతమంది ఉంటారు ఒకవేళ ఉంటే? జస్ట్ నెంబరింగ్. నాకు తెలిసి కృష్ణానగర్లో సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు 1,00,000 మంది దాకా ఉన్నారు. సరే, 1,00,000 మంది ఉన్నారు కదా, ఈ 1,00,000 మందిలో ఒకే ఒక్క సినిమాకి, ఏదన్నా ఒక సినిమాకి, ఏ సినిమాకి ఎక్కువ మంది జనాలు పనిచేసి ఉండొచ్చు?
రాజమౌళి సినిమాకు తప్ప అని బయట టాకు. ఓకే. కానీ రాజమౌళి సినిమాలో ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళు. ఎక్కడోళ్ళు? చెన్నై నుంచి, ఓకే, తమిళనాడు నుంచి, వేరే ఎక్కడి నుంచియో తీసుకొచ్చి వాళ్ళని పెడుతున్నారు. మన హైదరాబాద్లో లేదా టాలెంట్ ఉన్నోళ్ళు? ఎంతమంది లేరు శివ? మన హైదరాబాద్లో 100 మంది ఉన్నారు టాలెంట్ ఉన్నోళ్ళు. వాళ్ళకన్నా మంచి యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకన్నా మంచి కట్అవుట్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. అంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కృష్ణనగర్లో ఉన్న వాళ్ళని తీసుకోరు. ఎంతమంది బ్రదర్? 1,00,000 మంది ఉంటే మీరు ఎంతమంది? 10,000 మందిని తీసుకుంటారా? మరి 90,000 మంది ఏం నాకిపోవాలి? కాదు, వాళ్ళకి కూడా కొన్ని లుక్స్ కావాలి, ఒకళ్ళు మంచి హెయిర్ బాగుండాలి. టాప్ లుక్స్ తో ఉన్నారు బ్రదర్ కృష్ణానగర్ లో ఉన్నోళ్ళు. వాళ్ళు తింటున్నారో లేరో తర్వాత పక్కన పెడితే వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక పూట తినకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎంతో మంది ఉన్నారు శివ. ఫస్ట్ వాళ్ళకి ఉపాధిని ఇవ్వమని చెప్పండి. మీ మీడియా ద్వారా కృష్ణానగర్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఉపాధిని ఇవ్వండి ప్లీజ్. వేరే గొంతులు మిమ్మల్ని అడగకపోవచ్చు, వాళ్ళకు భయాలు ఉండొచ్చు. మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుందో రాదో, ఎవరన్నా నన్ను పిలుస్తారో పిలవరో, లేకపోతే ఎవరన్నా నన్ను అటాక్ చేస్తారేమో. నాకు అలాంటి భయాలు ఏం లేవు. నేను ఎవ్వరికి భయపడా. ఏ రౌడీ షీటర్కి భయపడా, ఏ డబ్బున్నోనికి భయపడా, ఏ సినీ ఫీల్డ్ ఏ డైరెక్టర్కి కూడా నేను భయపడా. తొక్కలో మీరు ఇచ్చేది ఎవరికి కావాలి? నాకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సరే, ఇప్పుడు తొక్కలో అని మాట్లాడుతున్న సూర్యాబాయ్ ఒకప్పుడు వాళ్ళ కిందనే పనిచేసి వచ్చింది. వాళ్ళ కింద నేను పని చేయలే. వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళి పని చేశా. వాళ్ళు ట్రై చేయలేదా? నేను ఏ రోజు కూడా నాకు క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్పి ఏ రోజు కూడా ప్రామిసే చెప్తున్నా. నేను ఏ రోజు నేను అడుక్కోలే. వాళ్ళు పిలిస్తే అది నాకు నచ్చితే మాత్రమే నేను వెళ్ళా. ఇప్పుడు కూడా మీరు మార్నింగ్ మెసేజ్ చేసి ఇంటర్వ్యూ కావాలంటే నేను ఇక్కడికి వచ్చానా లేదా? అవునా కదా? ఇదంతా మాట్లాడడం జరిగిందా లేదా? పిలిస్తేనే. ఎందుకంటే ఇప్పుడు రెస్పెక్టబుల్ గా మీరు నన్ను పిలిచినప్పుడు నేను కూడా అంతే రెస్పెక్ట్ మీకు ఇవ్వాలి. ఎక్కడ కూడా నేను తగ్గించకూడదు. నా రేంజ్ ఎంతన్నా పెరగని, ఎంతన్నా లో ఉండని, ఇది నా కేటగిరీ, నాది ఇది ఇలానే ఉంటుంది. సరే, సూర్యాబాయ్ బోయపాటి గారికి కావచ్చు, ప్రశాంత్ నీల్ గారికి కావచ్చు, అండ్ కింద స్థాయిలో వచ్చిన వాళ్ళ డైరెక్టర్లకు కావచ్చు, కొంతమంది హీరోలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ప్లీజ్ ఎక్కడో 100 కోట్లు ఇచ్చే బదులు, ఎక్కడో లక్షలు ఇచ్చే బదులు, ఎవరికో క్యారీ వ్యాన్స్ ఇచ్చే బదులు దయచేసి కృష్ణానగర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే కడుపు నిండుతుంది, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయి, ఇది ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను ఇప్పటిదాకా పాదాలు దండం పెడతాను. ఎవరికి అనలే, మీకు చెప్తున్నా. వాళ్ళ తరపున నేను మీకు దండం పెడుతున్నా. దయచేసి వాళ్ళకు ఉపాధిని ఇవ్వండి. నా రిక్వెస్ట్ ఇది. నాతో అయినంత నేను చేస్తున్నా. మీరు వెళ్ళి కనుకోవచ్చు. లాక్డౌన్లో నేను ఎంత చేశానో మీరు వెళ్ళి కనుకోవచ్చు. ఆఫ్టర్ లాక్డౌన్ ఎంత చేశానో మీరు వెళ్ళి కనుకోవచ్చు. ఆర్టిస్టులతో నేను చెప్పిస్తాను నేను ఎంత చేశానో. కానీ నాకన్నా డబ్బు ఎక్కువ మీ దగ్గర ఎక్కువ ఉంది సార్. మీరు అనుకుంటే ఎంతసేపు సార్ వాళ్ళని సెటిల్ చేయడానికి? డబ్బులు ఇవ్వకండి సార్. డైలీ పిలిపించుకొని షూటింగ్. మీ కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా లేదా? ఫుడ్ సరిగా పెట్టట్లేదు శివ. ఫుడ్డు ఎక్కడో చెన్నై నుంచి వచ్చిన బాడీ బిల్డర్లకి ఇక్కడ ఉన్న మన హైదరాబాద్కి సోడా కలిపిన ఫుడ్డు తినాలి. మళ్ళీ సాయంత్రం వచ్చి వానికి బీమార్లో పడాలి. అన్ని 100 కోట్లు ఏం లాభం? అన్ని 100 కోట్లు పెట్టి ఏం లాభం? అన్ని 100 కోట్లు మీరు తీసుకొని ఏం లాభం? ఫుడ్ అంటే మా పవన్ కళ్యాణ్ అన్న సినిమాకి బ్యాన్చోత్ నో కాంప్రమైజ్. నేను వెళ్ళా కాబట్టి నాకు తెలుసు. ఫుడ్డు ఎక్సలెంట్ ఫుడ్. పవన్ కళ్యాణ్ అన్న సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే, ఏం చేసారు అందులో? ఏం చేయలే బ్రదర్. అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను వెళ్ళా. నీ కెమెరా ముందు కూడా నేను రాలే. ఏదో గుంపులో పోయింది అన్నట్టు నాకు వెళ్ళాలనిపించి నేను వెళ్ళా ఒకప్పుడు. ఫుడ్ భయ్యా, ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయ్యాడంటే, డిప్యూటీ సీఎం కాదు సీఎం, సీఎం అయ్యాడంటే ది గ్రేట్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్న అని అందరు అంటున్నారంటే, మెగా ఫ్యామిలీలో నాకు పవన్ కళ్యాణ్ అని తప్ప ఎవరు నచ్చారు బ్రదర్? ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నచ్చుతారు, మిగతా వాళ్ళు ఎందుకు నచ్చరు? చిరంజీవి కూడా నచ్చడా బ్రదర్? మనము ముసుగు ముందు ఒకటేలా ఉండాలి, ముసుగు వెనక ఒకటేలా ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నాకు అర్థమవుతుంది బ్రదర్. ఓకే, ఏంది బ్రదర్, నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయన ముందు ఒకటేలా ఉంటాడు, వెనక ఒకటేలా ఉంటాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. సో చిరంజీవి గారు
నాకు ఎందుకో జెన్యున్ అనిపించదు బ్రదర్. ఓకే, ఎక్కడ అనిపించడం మీకు జెన్యున్? మాక్సిమం ఎవరన్నా అంటే నాకు అనిపించదు బ్రదర్, ఎక్కడనే కాదు, కన్నింగ్ మెంటాలిటీ. ఓకే, నాకు తెలుసు, నాకు నచ్చడు. మీరు దగ్గర ఉండి చూసిరా, మీరు కలిసిరా బ్రదర్? ఇగో ఒక మనిషి గురించి మాట్లాడే ముందు ఆ మనిషితోటి మాట్లాడిన తర్వాత ఆ మనిషి ఎట్లాంటి వాడు, ఎట్లా మాట్లాడతాడు, ఏంటి అని చెప్పి తెలుసుకొని మాట్లాడాలి. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే. ఒక మాట అంట, ఈరోజు జనాల్లోకి మనం వెళ్దాం. జనాల్లోకి వెళ్ళి సరే మెగా ఫ్యామిలీ పవన్ అన్న గురించి అడుగుదాం. ఓకే, జనాల్లో కలిసిపోయి చిరంజీవి గారి గురించి అడుగుదాం. ఓకే, చిరంజీవి గారి గురించి ఎన్ని కంప్లైంట్లు చెప్తారు, పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎన్ని కంప్లైంట్లు చెప్తారు, ఈవెన్ మీకు కూడా తెలుసు. ఉదయ్ కిరణ్ దగ్గర నుంచి పోల్చుకుంటే, ఇంకా వేరే దాని నుంచి పోల్చుకుంటే, మొన్న వచ్చిన పద్మ విభూషణ్ దాంతో పోల్చుకుంటే ఎన్ని చెప్తారు మీకే తెలుస్తుంది, నన్ను అడక్కర్లే. సరే నేను తప్పే మాట్లాడుతున్నా భయ్ అనుకుందాం, నేను తప్పే మాట్లాడుతున్నా. పవన్ అన్న తప్ప నాకు ఎవరు జెన్యున్ అనిపించారు. నాకు నచ్చింది నేను చెప్తా, మీకు చెప్పింది మీరు రాసుకోండి. ఎందుకంటే ఆయన నేను దగ్గర నేను చూశాను కాబట్టి, చిరంజీవి గారిని కూడా 150 ఫైట్ సీన్లో నేను చేశాను కాబట్టి, ముసుగు వెనక ముసుగు ముందు ఏముంటుందో నాకు తెలుసు కాబట్టి, అండ్ 10 మంది చెప్తే నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు. సో 10 మంది చెప్తే కదా మనం చూస్తా వినాలి కదా. నేను చూశాను కదా. ఓకే, ఏం చూశాను కదా మీరు? అంటే పవన్ ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు బ్రదర్? ఖైదీ నెంబర్ 150 ఒక 200 మందితో ఫైట్ ఉంటుంది. ఓకే, ఆ గుంపులో గోవిందలాగా మీరు ఎన్నో ఉంటారు. ఏదైనా ఎందుకుంటాం, మన గుంపులో గోవింద అయినా కూడా ఇది ఒక రూమ్ అన్నప్పుడు ఈ రూమ్ లోనే ఉంటాం కదా. ఫైట్ 200 మంది రూమ్ లో పట్టారు కదా. 200 మంది అంటే కొంచెం లాంగ్ ఉంటుంది కదా, పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఎందుకు 200 మంది ఒకటేసారి అటాక్ చేయరు కదా. అటాక్ చేయరు కదా. సీనే మీరు సరే, మీకు చిరంజీవికి ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ అయిందా? ఫైటింగ్లు ఉన్నారా? ఫైటర్స్ ఉన్నారు. ఓకే, అందరినీ వణుకోబెట్టిన తర్వాత ఆయన కింద నన్ను వణుకోబెట్టారు. ఓకే, ఆయన కింద మీరు చూడొచ్చు, ఆ ఫోటో చూడొచ్చు. అందరినీ పనుకొని ఇట్లా పెట్టుకొని షాట్ ఉంటుంది కదా. ఫస్ట్ కింద 4 మేమే ఉంటాం, చూడొచ్చు మీరు, మీకు ఈజీగా కనిపించేస్తుంది ఆ ఫోటోలో. పవన్ కళ్యాణ్ అన్న ఆయన షూటింగ్ కానీ, ఆయన ఫుడ్ కానీ, ఆయన మాట కానీ, ఆయన రిసీవింగ్ కానీ నాకు ఇష్టం, నాకు నచ్చింది. నేను అందుకు ఆయన పొగుడుతున్నా. ఇంతగానో మీరు మాట్లాడుతారు కదా, మీకు భయం అనిపిస్తలేదా? కాల్స్ వస్తాయో, మనల్ని ఏమంటారో రేపు? మేము నేనేమన్నా లంగ పని చేస్తున్నా, దొంగ పని చేస్తున్నా భయపడ్డానికి? నేనేం చేయట్లే, ఉన్నట్టు మాట్లాడుతున్నా. రీసెంట్ గా మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా? ఎన్నో కాల్స్. దేని గురించి వచ్చినాయి? అరే మీరు ఈ నీడుతురు, ఆ నీడుతురు, అది చేస్తురు, ఇది చేస్తారు, అందరినీ తిడతారా బాయ్? తప్పు చేస్తే నేను తప్పు చేస్తే నన్ను కూడా తిట్టుర్రీ. తప్పు చేస్తే ఎవడైనా తిడతా నేను. ఓటక్కు నాకుంది, ఓటేసినా. నేను కూడా జనాల్లో ఒక్కరిని, నేను కూడా హిందుత్వం కోసం పోరాడే వ్యక్తిని. సరే, మిమ్మల్ని ఏమైనా తిడుతురా జనాలు? ఎవరన్నా తిట్టట్లేదు కానీ అనవసరంగా కాల్స్ చేసి అది ఇది అంటారు. కానీ ఒక కాల్ గురించి చెప్పండి, ఏదన్నా కాల్ గురించి ఏమంటారు? కాల్ చేసి అరే బాబు అంటే ఫోన్ చేసి, నేను కాదు నా పిఏకి. ఓకే, మీకు పిఏ కూడా ఉన్నాడా? ఇక పెట్టుకోవాలి కదా, ఎందుకు ఉండకూడదా? పెద్ద స్టూడియో ఉండగాలేంది, నాకు పిఏ ఉండదా? అడుగుతున్నా, పిఏ ఉన్నాడా? అదే చెప్తున్నా భయ్, మీకు ఇంత పెద్ద స్టూడియో ఉండగాలేంది, నాకు పిఏ ఉంటే మీకు నొప్పిలేసా? కాదు, నాకు స్టూడియో ఉందంటే జనాలు నమ్ముతాడు, మీకు పిఏ ఉందంటే ఎవరు నమ్మరు మరి. నా నమ్మకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. ఓకే, నమ్మకపోతే వాళ్ళ ప్రాబ్లం. పిఏ ఉన్నాడు కదా, జనాలు అంటున్నారు కదా స్టూడియో ఉందని, జనాలు నమ్ముతున్నారు అని చెప్పి. ఏంది ప్రూఫ్? ఓకే, ప్రూఫ్ ఏంది? నాకు 5 లక్షల మంది నాకు ఇట్లా కనిపిస్తారు సబ్స్క్రైబర్స్, మీకు ఏం కనిపిస్తారు? అంతెందుకు, గంట సేపుకి నేను 5 లక్షలు చేయగలుగుతాను అనుకుంటే. ఏం చేయగలుగుతావు? ఏమన్నా చేయొచ్చు భయ్. అదే ఏం చేస్తారు? ఏమన్నా చేయొచ్చు భయ్, నీకు తెలుసు. అదే ఏం చేస్తారు? నీకు తెలుసు. చంపేస్తారా? చంపేసే అవసరం లేదు, కొన్ని డబ్బులు పడేస్తే 500 చేసుకోవచ్చు. సో డబ్బులతో కొనలేనిదే అభిమానుల ప్రేమ. అభిమానుల ప్రేమ, కానీ డబ్బులతో సంఖ్యను కొనొచ్చు. ఓకే, సంఖ్యను కొంటావు కానీ నువ్వు అభిమానాన్ని కొనలేవు. అభిమానాన్ని కొనలేం, కానీ సంఖ్యను 100% కొనొచ్చు. సరే, నువ్వు కొంటావు, పైసలు ఉన్నన్ని రోజులే ఉంటారు వాళ్ళు, పైసలు లేనన్ని రోజులు ఉండరు. నేను మాట్లాడే టాపిక్ మీకు అర్థం కాలే. మీకు 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని అలా నువ్వు కొంటా అంటున్నావు. నేను కొంటా అని చెప్పట్లేదు, శివాయిగో నేను కొంటా అని చెప్పట్లేదు, నేను కొంటా అని చెప్పట్లేదు. అలా అని చెప్పి నువ్వు కొన్నావని కూడా చెప్పట్లేదు. అనుకుంటే అది పెద్ద విషయం కాదు అని చెప్పా. అదే అనుకుంటే పెద్ద విషయం కాదని మీరు అంటున్నారు కదా. నేను జెన్యూన్ గా వెళ్ళాలనుకుంటున్నా, జెన్యూన్ గా వెళ్ళాలి అని అనుకుంటున్నా. అంటే యువతలో జెన్యూన్ గా లేరని మీరు అనుకుంటున్నారా? చెప్పలేము, నేను వచ్చి చూసానా? ఓకే, నేను చూడలే కదా, నేను చూడలే. ఇప్పుడు ఇంతమంది ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కొన్నారా లేదా ఏందని నాకు సోషల్ మీడియా గురించి నాకు తెలుసు. సరే, వేరే పక్కన పెట్టి ఇప్పుడు నా గురించి, నా ఈగో నువ్వు దెబ్బతీసినావు కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం ఇప్పుడు. ఓకేనా? సో మన శివ స్టూడియో ఛానల్ని 500 సబ్స్క్రైబర్లు ఫేక్ అని చెప్పి మాట్లాడిన సూర్యాబాయ్, నా ముంగడ కూర్చున్న సూర్యాబాయ్ వేసుకున్న గోల్డ్ రియలా? మీరు చెప్పండి ఇప్పుడు. సరే, మీకు ఎట్లా అనిపిస్తే మీరు అట్లా యాడ్ చేసుకోండి. ఓకే,
సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా దాంట్లో 5 lakhs మెంబర్స్ ఉన్నారు కదా, అందరు కామెంట్ చేయండి. నాకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసారు వాళ్ళందరూ సూర్యాబాయి పెద్ద వాళ్ళు కామెంట్ చేస్తే పర్లేదు, కానీ నువ్వు దగ్గర మరి కామెంట్ చేపిస్తే బాగుండదు. అయ్యా స్వామి, నాకు ఇంటర్వ్యూలు చేయడానికే టైం లేదు, నాకు ఇంటర్వ్యూ టైం లేదు. మీడియా వాళ్ళు ఎలా ఉంటారంటే, మీడియా అంటే వాళ్ళకు ఒక విషయం చెప్తా. సరే, మీ మీడియా అని చెప్పట్లేదు నేను. మీడియా వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకు ఒక 500 అకౌంట్ ఆల్రెడీ సపరేట్ ఉంటాయి. మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వేరే వగేరా ఎవరైనా కావచ్చు. మనం చూపించేది ఒకటి, అందులో వచ్చేది ఒకటి. 100% చెప్తున్నా. బట్ అందరు మీడియాలో అట్లా ఉండవు. నేను అదే చెప్తున్నాను కదా, ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కానీ అన్ని ఉండవు. నేను చెప్పాను మీకు, అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాలని మాత్రమే చెప్పా. మీ మీడియా అని చెప్పి నేను మెన్షన్ చేసానా? ఓకే, చేశానా? చేయలేదు. కానీ మీడియా అంటే మా ఫ్యామిలీ అంత ఉంటుంది, మీడియా ఫ్యామిలీ. ఓకేనా? సో మీరు ఒక్కరినన్నా అందరూ అన్నట్టు అనుకోవాలి. ఎందుకు అనుకుంటావు భయ్? ఎందుకు అనుకోరు? నిన్నంటే నువ్వు మీడియా నువ్వు మీడియా అనే పేరు ఎత్తితే అది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సూర్యాబాయి ఫ్యామిలీ అంటే సూర్యాబాయికి రాదా? ఎవరికి? సూర్యాబాయి ఫ్యామిలీని ఏదన్నా అంటే చేస్తే వస్తుంది, తప్పు చేయకపోతే ఎందుకు వస్తుంది? ఓకే, తప్పు చేసారా మీరు తప్పు చేసారా చెప్పండి. నువ్వు మీడియా అనొద్దు. నేను బ్రదర్, నేను మీడియా అని అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను. కొంతమంది ఎవరో పేర్లు చెప్పరు, ఎందుకు చెప్పాలి? మీకు తెలుస్తే చెప్పండి. వాళ్ళకి తెలుసు, ఎవరాళ్ళు? చూసేటోళ్ళకి తెలుసు. ఓకే, చూసేటోళ్ళకి తెలుసు. సో ఆ మీడియా దగ్గరికి పోయే మీరు మరి పేరు తెచ్చుకుంటున్నారు కదా సూర్యాబాయి అని చెప్పేసి. నేనేదో పేరు తెచ్చుకుంటున్నా? మీడియా దగ్గరికి పోకముందే నేను సూర్యాబాయి అయినా. ఓకే, మీడియా దగ్గరికి వెళ్ళకముందే నేను సోషల్ మీడియాలో సూర్యాబాయి అయినా. నాకేం మీడియా ఏం పెట్టలేదు. కానీ ఓల్డ్ సిటీలో పోయి అడిగితే మరి సూర్యాబాయి అని అంటే ఏం చేస్తాడంటే వాడేవాడు అంటున్నారు కదా మరి. ఎంతోమంది అంటారు. ఓకే, ఇప్పుడు మనం కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరంటే వాడేవాడనే అంటారు. మనం ఇప్పుడు అందరినీ మనల్ని ఇష్టపడాలని రూల్ ఏం లేదుగా. ఓకే, ఇష్టపడని వాళ్ళు ఎంతోమంది ఉంటారుగా, ఎన్నో కామెంట్లు ఉంటాయిగా. అన్నిటినీ పట్టించుకుంటూ మనం ఆనే అయిపోతామా? సరే, మీరు ఇంతగానో మాట్లాడుతారు కాబట్టి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా. సో టైము డేట్ మీరు ఫిక్స్ చేయండి. సో చార్మినార్ ముందు ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓల్డ్ సిటీ కదా, ఓల్డ్ సిటీ చార్మినార్ ముందు చేద్దామా, పైన చేద్దామా? సో ముంగడ చేద్దాం, ఇరానీ ఛాయ్ తాగకుండా మనం ఇంటర్వ్యూ చేద్దాం. రైట్, ఓకేనా? రైట్. సో సూర్యాబాయి గురించి ఎవరు ఎంతమంది ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకేనా? పక్కా. సో ఎప్పుడు ప్లాన్ చేద్దాం? నెలనా, 2 నెలల, 10 రోజుల, 20 రోజుల, సంవత్సరమా? రేపు చేద్దాం. రేపు నా షెడ్యూల్ 1 వీక్ వరకు బిజీ ఉంది. ఓకేనా? 1 వీక్ తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మా చార్మినార్ అంటున్నావు కాబట్టి నాకు చాలా ఇష్టంగా ఉంది. ఓకే, మీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత నా షెడ్యూల్ ఎంత బిజీ ఉన్నా సరే చేద్దాం. సరే, మీ షెడ్యూల్ అంత బిజీ ఉంటుందా? అంటే మీ షెడ్యూల్ అంత బిజీ ఉంటుందా? డైలీ నాకు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. డైలీ నాకు ఇప్పుడు మీకు నేను చెప్పిన ఎన్ని గంటలకు వస్తారంటే ఈవినింగ్ అని అన్నారు. నేను ఏమని చెప్పిన 5:30కి నాకు మళ్ళీ వేరే ఇంటర్వ్యూ ఉంది అన్న. సో ఇప్పుడు ఎంత అయింది? 5:30 అయింది. అవునా? అయినా కానీ నేను కూర్చొని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాను? నేను పిలిచినా కాబట్టి. అవునా? నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను ఏదైనా చెప్పుకోవచ్చు అని. ఓకేనా? సో మీరు ఇంతగానం చేస్తున్నా అని అంటున్నారు సేవ. సో ఏమేమి చేసారు ఇప్పటి వరకు? చెప్పడం ఎందుకు, తెలుసుకుంటే బాగుంటుంది. మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను. చార్మినార్ దగ్గరకు వస్తారు కదా, తెలుస్తుంది మీకు. ఓకే, సో చార్మినార్ ప్రజలకు ఏమేమి చేసారు? ఆడికి వస్తే వాళ్ళే చెప్తారు. సరే, చార్మినార్ దగ్గర ఇజ్జత్ పోగొట్టుకుంటాడో లేకుంటే ఇజ్జత్కే సవాలనుకుంటాడో చూద్దాం మనం. ఇజ్జత్ బ్రదర్, ఇజ్జత్ ఎప్పుడు ఎవరు పోగొట్టుకోరు. ఓకే, అది సూర్యాబాయి అసలే పోగొట్టుకోడు. ఆ ఇజ్జత్ అనే మాట వదిలేయండి. ఓకే, ఇజ్జత్ అనే వర్డే అవసరం లేదు మనకి. ఈడ ఉన్న ప్రతి ఒక్కరు సక్కమైన పెద్ద ఏదో రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసి పైకి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరికి మంచి చెడు రెండు ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన, ఎవడో చెప్పినంత మాత్రాన, ఎవడో ఏదో కామెంట్ పెట్టినంత మాత్రాన మన వాల్యూ ఏం. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో ఇంతగానం మాట్లాడుతున్న సూర్యాబాయి రేపు పొద్దున ఎప్పటికైనా కానీ చేంజ్ అయ్యి ఎవరికొకరికి సారీ చెప్పకపోతాడా అని నేను అనుకుంటున్నా. తప్పేముందన్న సారీ చెప్తే? ఓకే, అంటే ఏదో ఒక చిన్న విషయము, సారీ చెప్పేంత మాత్రాన మన వాల్యూ అయిపోదు. ఓకే, సారీ చెప్తే ఇంకా మనం పైకి ఎదుగుతాం. అంటే నా దృష్టిలో మాత్రం. ఓకే, తప్పులు మాట్లాడి తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్పడం ఎందుకు? ఒక చిన్న విషయము నేను చెప్తున్నా. తప్పులు బ్రదర్, తప్పు మాట్లాడానని సారీ చెప్పక్కర్లేదు. సారీ చెప్పాలి, తప్పు లేదు. ఓకే, మన తప్పు అయిందని మనకు తెలిసి 10 మంది ఇది తప్పు అని అక్కడ రివీల్ అయిన తర్వాత సారీ చెప్తే నా మూల్యం కిందికి దిగిపోదు. నేనేం పెద్ద అది కాదు. ఏ వ్యక్తి అయినా సరే థ్యాంక్ యూ, సారీ కంపల్సరీ చెప్పాలి.
మన మన వాల్యూ ఏం తగ్గిపోయి సారీ చెప్తే మ్మ్. మన ఏమన్నా పైనుంచి దిగొచ్చిన పీకుడు కాలేవు ఏమన్నా ఓకే. సారీ చెప్తే తప్పైనప్పుడు సారీ బరాబర్ చెప్పాలి. సో ఈరోజు సూర్యాబాయ్ ఇంతగానం మాట్లాడిండు కదా, దీనికి సమాధానం మనం మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. సో ఆ సమాధానం తొందరలోనే వస్తుందని నేను అనుకుంటున్నా. సో దానికి ముందు చార్మినార్ది కూడా అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో. సరే, దానికన్నా ముందు ఒక చిన్న విషయం మేము మీడియా ద్వారా ఓకే. మొన్న అరంగర్లో ఒక రేప్ అయిందన్న, దాన్ని పెద్దగా చూపేయలేదు. ఓకే. అప్పుడు యగోరి ఇష్యూ నడిచింది కాబట్టి ఫోకస్ దాని మీద వెళ్ళలేదు. ఓకే. ఒక గుడిసెలో ఉండే పూర్ పీపుల్ 17 ఇయర్స్ అమ్మాయి అన్న, 17 ఇయర్స్. నాకు నెక్స్ట్ డే తెలిసింది చాలా ఘోరంగా రేప్ చేసి చంపేశారు. నేను ప్రతి ఒక్క నా కొడుకును అడుగుతున్నా, అరే మీకంత తీటలేస్తే, మీకు అంత ఏదైనా చేయాలనిపిస్తే మీ ఇంట్లో అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి తర్వాత బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళండిరా. బయట వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక చెట్టును పెంచాలంటే నీళ్లు పోసి దానికి ఎరువు వేసి పెద్దగా చేసి వాళ్ళు కష్టపడి ఒక అమ్మాయిని కని ఈ భూమి మీదకి ఒక తల్లిని మనకిస్తే, అలాంటి తల్లిని ఇలా చేస్తున్నావు. సిగ్గు శరం అండ్ అన్నం తినకుండా ఇలా పెంచుతున్నారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఎంత నీచమైన శివ, ఎంత నీచమైన ఇలా బతుకుతున్నాము మనము. ఇప్పటిదాకా కేసు ఫైల్ కాలే, ఇప్పటిదాకా ఆ ఇష్యూ బయటికి రాలే. అరే వాళ్ళని కాదు అంటే ఇష్యూ బయటికి రాలేదని చెప్పారు కదా, మీకు తెలుసు ఆ ఇష్యూ? ఎవరికి? మీకు ఈ ఇష్యూ తెలుసా మీకు జరిగినప్పుడు? నెక్స్ట్ డే తెలిసింది. నెక్స్ట్ డే తెలుసు. మీరు వెళ్ళి ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఏమైనా చేశారా? కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కెమెరాలో చెక్ చేయడం జరిగింది. ఆ అమ్మ అసలు ఏ ప్రూఫ్ కూడా లేదు. ఓకే. వితౌట్ ప్రూఫ్ అమ్మాయి మాత్రం చనిపోయింది. నేను వెళ్ళా చావుకి. ఓకే. అరే ప్రతి ఒక్క అడ్డమైన నా కొడుకు నేర్తున్నా, మన ఇంట్లో అమ్మ ఉంటుంది, ఒక్క నిమిషం చెల్లెలు ఉంటుంది. ఇగో మీరు మాట్లాడేది కరెక్ట్, నేను కాదంటలే. మీరు ఇప్పుడు కంప్లీట్ ఇచ్చారు. సో బాడీని పోస్ట్ మార్టం చేసిరా? చేయలేదు. సో చేపియాల్సింది మీరు. ఎవరికి? బాడీ అప్పటికే అయిపోయింది అంతా. ఓకే. అప్పటికే అంతా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు. నాకు ఎప్పుడు నెక్స్ట్ డే రోజు తెలిసింది ఇది. అంటే చావు అయిపోయిన తర్వాత? చావు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు తెలిసింది నాకు ఇది. ఆ రోజు నాకు తెలియదు పలానా ఇలా అంటే నేను వెళ్ళడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది, వాళ్ళని ఓదార్చడం జరిగింది, కొన్ని కెమెరాలు కూడా చెక్ చేయడం జరిగింది. అది ఇక ఎక్సెట్రా పక్కన పెడితే రేప్కు గురి అయిందని మాత్రం తెలిసింది నాకు. అంటే ఎక్సెట్రా అన్నారు ఏమన్నా దాంట్లో? ఏం లేదు బ్రదర్, పని పాట లేక తాగి గుద్దవలగా తాగి వెళ్తుంటే అమ్మాయిని వేసుకొని పోయి రేప్ చేశారని మాత్రం తెలిసింది. సో వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదు. ఓకే. దాంట్లో ఒకటి రేప్ జరిగిందన్నది మాత్రం నిజం 100%. ఓకే. ఫస్ట్ లంజోడకల్లారా, మీకు రేపులు గట్లా అవన్నీ చేయాలనుకుంటే మీ తల్లిని చూసుకోండి, మీ చెల్లెని చూసుకోండి. మన ఇంట్లో కూడా ఉన్నారు. మనం ఈరోజు మంచి పొజిషన్లో ఉండొచ్చు, రేపు ఇదే పొజిషన్ మనకు ఉంటుందని గ్యారంటీ లేదు. ఒక ఆడపిల్లని అమ్మలాగా చూడండి. మీరు ఇంకోలాగా చూసి ఇలా చేయొద్దు, చాలా తప్పు. ఇలాంటి నా కొడుకుల్ని చాలా శిక్షించాలి, చంపేయాలి వీలైతే. భూమాతకున్నంత సహనం ఎవరికి ఉంటుందంటే ఒక అమ్మకు మాత్రమే. అమ్మాయి, చెల్లె, భారత్ మాత అంతా ఒకటే. మీ అమ్మకు మీరు ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తారో, మీ చెల్లెకి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తారో, మీ చెల్లెలను చూసి మీకు మూడు వస్తుందా? మీ అమ్మని చూసి మీకు మూడు వస్తుందా? అలాంటి పక్క వాళ్ళని చూసి మీకు మూడు ఎందుకు వస్తుందిరా? అలా తప్పు చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుందిరా? మనుషులు కాదా మీరు? మృగాలు పెరుగుతున్న ప్రదేశంలో మనం ఉన్నామా? కొంచెం ఆలోచించి ఇవన్నీ మానుకుంటే మనకు, మన దేశానికి చాలా మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ టైం గ్యాప్ లేకుండా ఇమీడియట్లీ శిక్ష చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో అంటే మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్ మీకు ఇంత గోల్డ్ లేకుండే, ఇప్పుడు ఇంతగానో గోల్డ్ వేసుకోరు కదా. అసలు సూర్యాబాయ్ ఏం పని చేస్తుండు? రియల్ ఎస్టేట్ చేస్తున్నా, భూములు కొంటున్నా, అమ్ముతున్నా. ఓకే. సో ఎంత లాభం వస్తుంది సంవత్సరానికి, నెలకి? ఎంతన్నా రావచ్చు, ఎంతన్నా వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీకే మనం చెప్పము, ఓకే, మీడియాకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఎంత లాభం వచ్చిందంటే నాకు ఎంత వచ్చిందని చెప్పుకొని తిరుగుతామా? ఎంత డప్పు కొట్టుకొని తిరుగుతామా? అవునా కాదా? ఓకే. సో ఎంతో అంత ఉంది మీ దగ్గర?
భగవంతుని దయ వల్ల అయితే నేను చాలా బాగున్నా శివ. ఓకే. లాస్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికీ నేను సెటిల్డ్గా ఉన్నాను. ఓకే. టిల్ ఐఎమ్ హ్యాపీ, సంతోషంగా ఉన్నాను, బందోబస్తు ఉన్నాను. టిల్ ఐఎమ్ హ్యాపీ. సరే, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు చేస్తారా, హెల్ప్ చేస్తారా? 100%. ఒక డబ్బులు కాకుండా ఓకే. డబ్బులు కాకుండా అండ్ ఎవరన్నా మీకు తెలిసిన మెడిసిన్ ఓకే. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మెడిసిన్ అండ్ రేషన్ ఎన్నైనా పర్లేదు, ఓకే, నా తరపున వెయ్యి ఓకే చేస్తా. అండ్ ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు మీకు ఒకవేళ కాంటాక్ట్ అయినా అండ్ మీ స్టూడియోకి వచ్చినా మీరు నాకు ఫోన్ చేసినా మీ ఆఫీస్కి పంపించమంటే పంపిస్తా, లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమంటే ఇస్తా, నో ప్రాబ్లం. కానీ డబ్బులు మాత్రం నేను ఇవ్వను. డన్. అంటే ఈ విషయాలన్నీ చూస్తుంటే అంటే సూర్యాబాయ్ మంచోడు అని చెప్పేసి అనిపిస్తుంది, బట్ సూర్యాబాయ్ ఒక్కోసారి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు అని కూడా అనిపిస్తుంది. ఊకోబాయ్ ఏం మాట్లాడుతున్నావు, ఓకే, ఏం మాట్లాడతాడో అని ఎందుకు తెలియదు, నా తెలివి లేదా? ఏమో మాకైతే తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సరే, ఇగో ఈ జనాలు 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 ఒక చిన్న సింపుల్గా చెప్తా శివ. ఓకే. రాముడు రావణాసునికి నచ్చిందా? నచ్చలేదు. ఓకే. కృష్ణుడు కంసునికి నచ్చిందా? ఓకే. నచ్చిందా? నచ్చలేదు. ఓకే. మీరు అట్లా జనాలకు కొంతమందికి నచ్చారంటారు, అంతేనా? ఎవరికి నచ్చరన్నా. ఎవరు ఇప్పుడు మనం అందరికి. సరే, మీతోటి కొంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, మీతోటి కొంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది? లేదన్నా, నేను ఎక్కువ అంటే అన్ని దెబ్బలు తిని నేను తట్టుకొని ఉన్నా. నాకు ఫ్రెండ్షిప్ మీద కానీ కాదు, ఫ్రెండ్స్ నీ దగ్గర ఎందుకు ఉండరు? నేను పెట్టుకోను. ఓకే. నాకు నచ్చరు. మనకు వెన్నుపోటు ఎవరో పడవరు, మనకు నెగిటివ్ కామెంట్లు ఎవరో పెట్టరు, మన పక్కన ఉన్నోళ్ళే పెడతారు. వేరే రాష్ట్రం నుంచి లేదంటే వేరే దేశం నుంచి అంటే వేరే ప్రాంతం నుంచి మనకు ఎవ్వరు ఏం చేయరు. మనకు వెన్నుపోటు పడవాలంటే మన పక్కన ఉన్నోడే. ఓకే. నేను ఆల్రెడీ అలాంటి వెన్నుపోట్లు ఎన్నో ఎదుర్కొని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను నా నీడను కూడా నేను నమ్మను. ఓకే. మీ పిఎన్ మీరు నమ్ముతారా? నమ్మేంతవరకు నమ్ముతాను. ఓకే. ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడతాను. సో మీ పిఏ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇంతకుముందే నేను ఒకటి చూసిన, జాగ్రత్త. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ చార్మినార్ ముందు మనం కలుద్దాం, చార్మినార్ ముందు జనాలతో మాట్లాడదాం. చార్మినార్ ముందు కాదు, చార్మినార్ మీద చేద్దాం. సో చార్మినార్ నేను ముందే చేరేసుకొని కూర్చుంటా. సో జనాలందరూ ఇట్లా రౌండ్గా ఉండాలి. సూర్యాబాయ్ ఎంతమందికి తెలుసో మీరు చెప్పాలి. సో ఇంటర్వ్యూ ఉన్న రోజు ఒక రోజు ముందు కూడా మీకు నా ఇన్స్టాలో నేను చెప్తా ఏ రోజు ఉందనేది. సో ఆ రోజు అందరు వద్దరు, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ.